బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 నిందితుడు ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకుంది. జీజీహెచ్ లో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షల అనంతరం సిఐడి ఆఫీసుకు తరలించారు. 4 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. మనకి శివ, మిథున్ రెడ్డికి ప్రస్తుతం వైద్య పరీక్షలు కూడా ముగిసాయినట్లుగా అర్థమవుతోంది. సో కస్టడీకి తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి విచారణ? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే మద్యం కేసులో A4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు కొద్దిసేపటి కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయం 8 గంటలకు రాజమండ్రి సబ్ జైలు నుంచి కూడా విజయవాడ తీసుకొచ్చారు. 10:30 సమయంలో విజయవాడ ప్రభుత్వ వైద్యాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి 11 గంటలకి విజయవాడ సిట్ కార్యాలయం చేరారు. దాదాపుగా 11 గంటల నుంచి కూడా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తాం. దాదాపుగా మొదటి రోజు ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా మిథున్ రెడ్డిని పోలీసులు సిట్ అధికారులు విచారణ చేపట్టబోతున్నారు. దాదాపుగా 40 నుంచి 45 అంశాలకు సంబంధించి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలం 5:30 వరకు కూడా ఆయన కస్టడీ తీసుకుని విచారిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వైద్య పరీక్షలు పూర్తి చేసి రాజమండ్రి సబ్ జైలుకి తరలిస్తారు. మళ్ళీ రేపు ఉదయం 8 గంటలకు రాజమండ్రి సబ్ జైల్లో తీసుకొని రేపు సాయంత్రం 5:30 వరకు విచారించి మళ్ళీ 6 గంటలకు సబ్ జైల్లో తీసుకొచ్చి 8:30 సమయంలో సబ్ జైల్లో సరెండర్ చేస్తారు. 2 రోజుల పాటు విచారణ చేసిన సందర్భంలో కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఫైనల్ గా విజయసాయిరెడ్డి చెప్పినట్లు కావచ్చు, లేకపోతే మరికొందరు చెప్పినట్లు కావచ్చు, బిగ్ బాస్ ఎవరు అనే దానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నల పరంపర కొనసాగించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటివరకు కూడా కింది స్థాయికి సంబంధించిన వ్యక్తులనే సిట్ అధికారులు విచారించారు. కానీ ఇప్పుడు పై స్థాయి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి తో పాటుగా ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా నెక్స్ట్ పైన అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దానికి సంబంధించి మాత్రమే సిట్ అధికారులు శోధించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇవాళ రేపు విచారించిన తర్వాత పలు కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.